రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని ఆయన భార్య కుమారుడు కలిశారు. మిథున్ రెడ్డిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, కోర్టు ఇచ్చిన సౌకర్యాలపై ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు అని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నిస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డితో కుటుంబ సభ్యుల ములాఖాతు జరిగింది. జైల్లో మిథున్ రెడ్డిని ఆయన భార్య కుమారుడిద్దరూ కలిశారు. మిథున్ రెడ్డిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా మార్గాని భరత్ విమర్శించారు. కోర్టు ఇచ్చిన సౌకర్యాలపై ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి అని ప్రశ్నించారు. మిథున్ రెడ్డిని వేధించడం ద్వారా చంద్రబాబు కక్ష తీర్చుకుంటున్నారు అన్నారు. కోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇచ్చిన దాని మీద వీళ్ళు రివ్యూ పిటిషన్ వేసి అక్కడ ఉన్న సౌకర్యాలని తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు ఎందుకు ఇంత కక్ష సాధింపు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 40-50 సంవత్సరాల నుంచి ఆ వైరం ఉంది. ఆ వైరము కొడుకుని ఇబ్బంది పెడితే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మనశ్శాంతి ఉంటుందా? నిజంగా మాట టైం వస్తుంది, ఏ రకంగా అయితే మీరు చేశారో దానికి 2-3 కూడా ఉంటాయనేది కూడా అవగాహన చేసుకోమని ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇంకా లోకేష్ కూడా ఉన్నారు కదండి, అతనికి కూడా చాలా వయసు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతనికి వయసు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోవచ్చు. మరి ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి.